వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య. నేను మీ శ్రీలత. మేము మొన్న అమృత్సర్కి వెళ్ళి గోల్డెన్ టెంపుల్ వీడియో, జలియన్వాలా బాగ్, అటారీ వాఘా బార్డర్ అవన్నీ చూడడం అయిపోయినాయి. ఈరోజే అమృత్సర్ నుంచి వందే భారత్ ట్రైన్లో ఢిల్లీకి వచ్చామండి. ఢిల్లీలో మేము ఎక్కడ ఉన్నామంటే సైనిక్ ఆరాంఘర్లో ఉంటున్నాము. సైనిక్ ఆరాంఘర్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఇది సైనిక్ ఆరాంఘర్స్ అనేవి ప్రతి స్టేట్లో ప్రతి దగ్గర ఉంటాయండి. ఇవి కేవలం ఆర్మీ వాళ్ళ కోసమే ఉంటాయి. ఆర్మీ ప్రజెంట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి కానీ ఉంటాయి. అది కొంచెం పేపర్ వర్క్ అలాంటివి ఉంటుంది అనమాట. మనకు ఆర్మీకి సంబంధించిన ఐడెంటిటీస్ అవన్నీ సబ్మిట్ చేశాక ఒక 1 month ముందు బుక్ చేసుకోవాలి. వాటి వల్ల ప్రయోజనం ఏంటంటే మనం కొత్తూరుకి ఎక్కడికి వెళ్ళినా అక్కడ హోటల్స్ ఎక్కడ ఉంటాయి, రేట్లు ఎలా ఉంటాయి, ఆ టెన్షన్ ఏం లేకుండా హ్యాపీగా మన ఆర్మీ వాళ్ళ కోసమే ఉంటాయి అది. అందులో మనం 1 month ముందు బుక్ చేసుకోగలం. ఆ రోజు వచ్చి చూసి 1 month బుక్ ఉండడానికి బుక్ చేసుకున్నామంటే వాళ్ళు హ్యాపీగా మనకు తీసుకొచ్చేస్తారు, అయిపోతుంది. ఇందులో ఇంకో ప్రయోజనం ఏంటంటే బయట ఇప్పుడు ఢిల్లీలో ఫుల్ ఎండలు ఉన్నాయండి. ఇంత ఎండలకి ఏసీ రూమ్ బయట తీసుకుంటే మాత్రం 1500 to 2000 ఛార్జ్ ఈజీగా అవుతుంది. ఇందులో ఏంటంటే 50%లో కూడా ఇంకా ఆఫ్ అన్నట్టు 25% మనం పే చేయాలి. ఇప్పుడు మాకు వచ్చేసి ఈ రూమ్ 500 per day పడిందండి. ఇంకో ఏంటంటే కరెంటు బిల్లు మనం వచ్చినప్పుడు ఎంత ఉందో మన మీటర్ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ఈ రూమ్కి కాలిందనుకో, ఇంతకుముందు యూజ్ చేశారనుకో. ఇప్పుడు మనం ఒక 5 days 10 days ఉంటే ఒక 10 యూనిట్స్ మనం పే చేసామనుకో, 10 యూనిట్స్ మనం యూజ్ చేసామనుకో, వెళ్ళేటప్పుడు ఆ 10 యూనిట్స్ మనం యూజ్ చేసినది గవర్నమెంట్ రేట్ ప్రకారం వెళ్తానో అంత అమౌంట్ వీళ్ళకి పే చేసి వెళ్ళాలి. ఇప్పుడైతే మెయిన్ విషయానికి వస్తే ఈ సైనిక్ ఆరాంఘర్లో రూమ్ ఎలా ఉంటాయి, ఆ రూమ్లో ఫీచర్స్ ఏంటి, అదంతా మీకు చూపిస్తాను. మీరు నాతో చూడండి, పదండి. ఇది ఫ్రెండ్స్ మన రూమ్ అయితే 302. చూద్దాం లోపలికి వెళ్ళి. మేము ఆల్రెడీ వచ్చి లగేజ్ పెట్టేసి వెళ్ళినాం. ఫస్ట్ రాగానే ఇక్కడ మనకు షూ ర్యాక్ ఇచ్చారు. చాలా పెద్దది ఉంది, ఎంతమంది వచ్చినా పెట్టుకోవచ్చు. 4 racks ఇచ్చారు. ఇది ఇలా అంటే ఇలా ఫోల్డ్ అయిపోతుంది. మనం చూడడానికి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నది. మన ఇళ్ళల్లో కూడా ఇంత పెద్దగా ఉండదు. హ్యాపీగా ఇట్లా మొత్తం ఎంత పొడవు అదే పెద్దగా ఇదర్ వస్తుంది. ఫ్రెండ్స్ టీవీ కూడా ఎయిర్టెల్ డిష్ అనమాట, అన్ని ఛానల్స్ వస్తున్నాయి. తర్వాత ఇక్కడ ప్రతి రూమ్లో ఒక క్యాంపర్ ఉంటుంది. మనకు రూమ్ బయటనే నేను చూపిస్తాను. రూమ్ బయటనే ఫిల్టర్ వాటర్ది మొత్తం ఫ్రిడ్జ్ లాంటి చల్ల నీళ్ళది ఉంది. ఇలా ప్రతి రూమ్లో క్యాంపర్ ఉంటుంది. క్యాంపర్లో నింపుకొచ్చుకోవాలి, తాగాలన్నమాట మనమే. తర్వాత ఇది ఒక టేబుల్ లెక్క ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక చైర్ ఇచ్చారు. మనకి ల్యాప్టాప్ వర్క్, ఏమన్నా కూర్చొని చిన్నగా టిఫిన్ చేయడం, ఏమైనా స్నాక్స్ తినడం ఉంటే ఇట్లా ఒక చైర్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ ఒక టేబుల్ లెక్క. దాని తర్వాత ఇక్కడైతే ఒక పెద్ద కబోర్డ్ ఇచ్చారు ఫ్రెండ్. ఇట్లా మంచిగా స్పేస్ ఉంది బాగా. మనం ఉండడానికి వచ్చినప్పుడు ఒక 4-5 days బట్టలు తెచ్చుకుంటాం కదా, అవన్నీ హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ర్యాక్ వచ్చింది. మనం ఏమైనా హాస్పిటల్ పని మీద వస్తే మన హాస్పిటల్ ఫైల్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. లేకపోతే మన ఎంబడే మన ఆర్నమెంట్స్ ఉన్నాయి, మన గోల్డ్ ఉన్న డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఇందులో పెట్టుకొని మనం ఇక్కడ ఢిల్లీలో ఎక్కడికైనా షాపింగ్ చేయడానికి బయటకు వెళ్తున్నామంటే ఇక్కడ దీనికి కీ కూడా ఇచ్చారనమాట. మన విలువైన వస్తువులు లోపల పెట్టుకొని తాళం వేసుకొని కీస్ మన నెంబర్ తీసుకొని వెళ్ళొచ్చు. అయిపోయింది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక ర్యాక్ ఉంది ఫ్రెండ్స్. ఈ టేబుల్ కింద పక్కనే మిర్రర్ ఉంది కదా, ఇందులో మనం రెడీ అయ్యే ఐటమ్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇందులో మనకి ఇట్లా పేపర్స్ ఇచ్చారు. ఇందులోనే కింద సైనిక్ ఆరాంఘర్లోనే ఫుడ్ సెక్షన్ ఉందండి, క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో ఏమేమి అవైలబుల్ ఉంటాయి అవన్నీ అనమాట. ఫోన్ ఉంది మనకు. మనం కిందికి వెళ్ళి తినలేము అనుకుంటే ఇక్కడ నుంచే ఫోన్ చేసి హ్యాపీగా ఏ ఐటెం కావాలో అవంతా ఆర్డర్ చేస్తే మన రూమ్ నెంబర్కి పైకే తెచ్చిస్తారు హ్యాపీగా. ఇవి వచ్చేసి మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే లాండ్రీ రేట్ లిస్ట్ అని ఉంది కదా, మనకి ఇందులో బట్టలు ఉతికే టెన్షన్ అట్లాంటిది ఏం లేదు. మనం ఈ రూమ్లలో వాష్రూమ్స్ మాత్రం బట్టలు ఉతకడానికి అస్సలు వాడద్దు. ముందే మనకు వచ్చేటప్పుడు చెప్తారు ఏమేమి జాగ్రత్తలు అవి. ఇక్కడ హ్యాపీగా మనకు షర్ట్కి అయితే ఎంత, ఉతికి ఐరన్ చేస్తే ఎంత, ఓన్లీ ఐరన్ అయితే ఎంత, అట్లా లిస్ట్ అంతా మనకి ఈ డ్రాలో పెట్టిరు. ఇది సైనిక్ ఆరాం గురించి అనమాట. ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇదంతా ఈ స్లిప్ అనమాట. ఇది మనం ముందే బుక్ చేసుకుంటే ఈ నెంబర్కి 1 month ముందు కానీ 2 months ముందు కానీ బుక్ చేసి మనకి ఇన్ని రోజులు కావాలి అని ముందే బుక్ చేసుకోవాలి. అదొకటి. ఇట్లా మనం రెడీ అయ్యే ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ర్యాక్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చిన్న మినీ ఫ్రిడ్జ్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇందులో చిన్న చిన్న వాటర్ బాటిల్స్,
కూల్ డ్రింక్ బాటిల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. మేమైతే ఇప్పుడే వచ్చినాం కదా, ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోవాలి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఏమైనా అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చిన్న ఫ్రిడ్జ్ ఇదైతే నాకు భలే నచ్చింది ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ టేబుల్ కిందనే చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారు కదా, డబుల్ బెడ్, మంచిగా బెడ్ ఇచ్చారు. 2 పిల్లర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు 2 సైడ్ టేబుల్స్ ఇచ్చారు మంచం పక్కన. అక్కడ ఒక ఫోన్ ఉంది, ఇందాక చెప్పాను కదా, మనకి ఏమైనా కావాలన్నా, రూమ్ క్లీనింగ్ కావాలన్నా, ఏమైనా ఫుడ్ కావాలన్నా, ఏమన్నా ఏసీ పని చేయకపోయినా, టీవీ పని చేయకపోయినా ఈ ఫోన్ చేసి మనం కింద ఆఫీస్ రూమ్లో వాళ్ళకి చెప్పొచ్చు హ్యాపీగా. 2 సైడ్ టేబుల్స్ ఉన్నాయి అట్లా. అక్కడ పక్కన ఇంకోటి ఉంది. ఇది ఏసీ రిమోట్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. దీనికి ఇట్లా ర్యాక్స్ ఉన్నాయి, హ్యాపీగా మన సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు. రూమ్కి ఒక డస్ట్బిన్ ఇచ్చారు. రోజు మార్నింగ్ వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు వస్తారు, డైలీ చెత్త అంతా తీసుకెళ్తారు, రూమ్ అంతా క్లీన్ చేస్తారు. మేము ఇప్పుడే వచ్చాము. ఇక లగేజ్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇంకా లగేజ్ కూడా జరగలేదు. ప్రజెంట్ ఒక వ్లాగ్ చేసేద్దాము, మళ్ళీ అన్నీ తీసి అటు ఇటు పెడతాం ఐటమ్స్, ఫస్ట్ వ్లాగ్ చేద్దామని. ఇటు కబోర్డ్లో అయితే ఫ్రెండ్స్ మనకు బెడ్షీట్లు అయితే ఇచ్చారు నైట్ టైంలో. పిల్లోస్ అయితే మంచం పైన ఉన్నాయి కదా, బెడ్షీట్లు అయితే కబోర్డ్లో ఉన్నాయి. ఇక్కడ ఒక మనకు మంచి రాడ్ ఇచ్చారు, మనం హ్యాంగర్స్తో బట్టలు వేసుకోవచ్చు. అర్థం కదా, వీటి వెంట అంటే మనకు ఒక బాల్కనీ వచ్చింది. చూడండి, ఇదైతే మొత్తం బాల్కనీ. ఇక్కడ కూడా హ్యాపీగా మనకు సాయంత్రం టైంలో, మార్నింగ్ టైంలో, పొద్దున టైంలో, సాయంత్రం టైంలో హ్యాపీగా టీ తాక్కుంటూ ఏమైనా స్నాక్స్ తినుకుంటూ కూర్చోవచ్చు. 2 చైర్స్ ఇచ్చారు, మధ్యలో ఒక సెంటర్ టేబుల్ ఇచ్చారు. వాష్రూమ్లో అయితే మనకి ఇవి 2 ఇచ్చారు కదా. ఇవి బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిపైననే ఆరేసుకోవాలి. మన టవల్స్ కానీ స్నానం చేశాక చిన్న చిన్న ఫేస్ టవల్స్ అవి. ఇక్కడ గ్రిల్స్ ఇచ్చారు కదా, ఈ గ్రిల్స్ పైలో మాత్రం అస్సలు వేయద్దు, ఎందుకంటే కింద మొత్తం ఆర్మీ ఏరియా, ఆర్మీ వాళ్ళు వస్తుంటారు పోతాము. మనం ఎదురుగానే ఒక ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక అతను, ఆల్రెడీ ఆర్మీ అతను, అందులో వైట్ కలర్ దాంట్లో కనిపిస్తున్నాడు మీకు, అందులో డ్యూటీ చేస్తూనే ఉన్నాడు. సో ఈ గ్రిల్ మీద వేస్తా అంటే వాళ్ళకు మాకు కాలు వెళ్తుంది ప్రజెంట్గా. అట్లా వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది బట్టలు ఇక్కడ వేస్తాను వాళ్ళు రూల్ చెప్పారు మనకు. ఇక్కడ ఇచ్చిన ఈ స్టాండ్ల మీద మాత్రమే బట్టలు ఆరేయాలి, దీనిపైన. ఇవి 2 ఎనఫ్ అండి, సరిపోతాయి మనకున్న బట్టలకి. వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇదైతే ఇక్కడ వాష్ బేషన్, హ్యాపీగా అక్కడ బ్రష్లు, సోప్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు. మన హ్యాండ్ వాష్ ఉంది. అక్కడ బకెట్, వెస్టర్న్ మోడల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చలికాలంలో ఢిల్లీలో ఇక్కడ నార్త్ సైడ్ చలి ఎక్కువ ఉంటుంది కదా, గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు. అక్కడ ఎగ్జిస్టివ్ ఫ్యాన్ కూడా ఉంది. మన బయట హోటల్స్లలో ఎలా ఉంటుందో వాష్రూమ్ సేమ్ అలాగే ఉంది. ఇక్కడ హ్యాంగర్ ఇచ్చారు బట్టలు వేసుకోవడానికి. సో సో ఫ్రెండ్స్, సైనిక్ ఆరామ్ గారిది బిల్డింగ్ వ్యూ మాత్రం ఇలా ఉంటుంది. కింద రిసెప్షన్ ప్లేస్లో కానీ, కింద ఎవరైనా వచ్చిన వాళ్ళు రూమ్ బుక్ అయ్యే వరకు కూర్చోడానికి అనమాట ఈ ఏరియా మొత్తం. అక్కడైతే ప్రజెంట్ నేను లక్కీ కనిపిస్తున్నాం కదా మీకు. అప్పుడు సత్య రూమ్కి సంబంధించిన మ్యాటర్ అంతా వాళ్ళతో మాట్లాడుతుండ్రు. మేమైతే అక్కడ కూర్చోవడం జరిగింది. అది ఇదంతా ముందు కనిపించేదంతా ఆఫీస్ అక్కడే. ఇదంతా పైన ఫ్లోర్ వ్యూస్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. మనైతే థర్డ్ ఫ్లోర్ అనమాట. ఫ్లోర్స్ మాత్రం ఇలా ఉన్నాయి. అదిగో నీట్గా భలే ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే వెంటిలేషన్, వ్యూస్ అదంతా బాగుంది.
సో ఈ బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్స్ ఉందండి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు. మెట్లు ఎక్కాలి అని ఏం లేదు, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అది లక్కీ వెళ్తున్నాడు, అది మా 3rd ఫ్లోర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా బయట వాటర్ ఫిల్టర్ ఉంటుందని, ప్యూరిఫైయర్ ఉంటుందని. ఇలా ప్రతి ఫ్లోర్లో ఒకటి ఉంటుంది అనమాట. అందులో చల్లగా నార్మల్గా మన ఇష్టం. నేను మీకు చెప్పాను కదా ఇందులోనే క్యాంటీన్ ఉందని, ఇదే క్యాంటీన్ అది. మీరు చూసుకున్నట్టయితే ఇదంతా క్యాంటీన్ ఏరియా. హ్యాపీగా పెద్ద టీవీ ఉంటుంది, టీవీ చూస్తా పాటలు వింటా తినొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక లిస్ట్ కనిపిస్తుంది కదా, దాంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీక్లీ వైజ్గా ఉంటాయి అనమాట. మండే, ట్యూస్డే ఏ రోజు ఏ ఐటెం అవుతుందో అవే ఐటమ్స్ దొరుకుతాయి. మనం మండే రోజు వచ్చి ట్యూస్డే ఫుడ్ కావాలన్నా, ట్యూస్డే రోజు వచ్చి వెనస్డే కావాలన్నా దొరకదు. అక్కడ ఏమేమి అవుతున్నాయో అవే ఉంటాయి. ఇష్టం ఉంటే తినొచ్చు, లేకపోతే బయట వెళ్ళి బయట తినొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మాకు ఏది కావాలో అది ఫుడ్ ఆర్డర్ చెప్పేసి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అదిగో సత్య అక్కడ, నేను ఇక్కడ, తినే వాళ్ళందరూ తింటున్నారు, వాళ్ళ ఫుడ్ వచ్చిన వాళ్ళు. లక్కీ కూడా వెయిట్ చేస్తుండు. చూద్దాం మాది ఎప్పుడు వస్తుందో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ అన్నట్టు. వాళ్ళు మన ఆర్డర్ అవ్వగానే ఆర్డర్ రెడీ అని పిలుస్తారు, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. సత్య వెళ్ళిండు ప్రజెంట్ అయితే మాకు తీయడానికి. ఇంకో విశేషం ఏంటంటే టైం 2 దాటితే లంచ్ దొరకదు, మనకి టైమింగ్స్ ప్రకారమే ఇస్తారు. మేము ఆ రోజు వచ్చేవరకే 3:30 అయింది ఢిల్లీలో ట్రైన్ దిగాక. అప్పుడైతే ప్రజెంట్ మ్యాగీ అవైలబుల్ ఉందంటే ఓకే మ్యాగీ తిందామని మ్యాగీ తింటున్నాం. మేమైతే మ్యాగీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేము వెజ్ మ్యాగీ తిన్నాం, నేను సత్య. లక్కీ వచ్చేసి చికెన్ మ్యాగీ తిన్నాడు. మ్యాగీలో చికెన్ మ్యాగీ కూడా ఉంటుందని నాకైతే ఆ రోజే తెలిసింది. లక్కీ తిన్నాడు, బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది మ్యాగీది. సో మేమైతే మ్యాగీ తినేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ కిందికి వచ్చామండి. మార్నింగ్ ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, మనం వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బైక్స్ సర్వీస్ కూడా ఉందండి. ఈ బైక్స్ విషయానికి వస్తే మనకు రెంట్కి ఇస్తారు. హ్యాపీగా ఇవి తీసుకొని రెంట్కి తిరగవచ్చు ఢిల్లీ అంతా చూస్తాం. సైనికారం గారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ముందు మేము ఏమైనా కొత్త వీడియో తీస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాకు సపోర్ట్ చేయాలంటే మీరు ఏం చేయనవసరం లేదండి, ఒక లైక్ ఇవ్వండి, నాకు అదే సపోర్ట్ అన్నట్టు. ఛానల్కి కొత్త కదండి, ఇంకా నా వల్ల మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే ఆ ప్రకారం వీడియోస్ చేస్తాము. ఓకే, స్టే ట్యూన్, బాయ్ బాయ్.